భారతి గారి ఆదేశాల మేరకు 31వ తారీఖు 3వ నెల 2005లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెందుర్తి జ్యూరిడిక్షన్లో 180 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ ని మా టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో పెందుర్తి పోలీసు నిర్వహించడం జరిగింది. ఎస్హెచ్ఓ పెందుర్తి గారు దీని నేతృత్వం వహించారు. ఇందులో మొత్తం 180 కేజీల గంజాయి, మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్ లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది అనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారు చేస్తుంది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ టెంపో ట్రావెలర్ లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అజయ్ శ్యామ్ చావన్, సన్ ఆఫ్ శ్యామ్ చావన్, 26 సంవత్సరాల ఏజ్. ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ వాసిగా తెలుస్తుంది. ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ చేస్తున్నాడు. అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను కూడా మహారాష్ట్ర వాసే. ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్ గా ముందు 2 బైక్ మీద వెళ్తున్నారండి, వెనకాల 2 వస్తున్నారు. అంటే పోలీసుల నుంచి సేఫ్ గా ఉండాలని. ఈ ముందు వెళ్తున్న 2 పేర్లు ఈ దావుద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరూ ముందు బండి మీద వెళ్తున్నారు 2 వీలర్ మీద. వెనకాల ఈ బిసోయి సహదేవ్ అండ్ కొర్ర సన్యాసరావు, వీళ్ళిద్దరూ వెనక బండి మీద వస్తున్నారు. ఈ బిసోయి సహదేవ్ అనే అతను మన ఆంధ్రాకి చెందిన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ చెందిన అతను. అలాగే కొర్ర సన్యాసరావు అనే అతను ముంచిపట్టు వాసి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్హెచ్ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. దీంట్లో మాకు సుమారు నగదు, ఈ గంజాయితో పాటుగా 10,000 క్యాష్, అలాగే 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ టెంపో ట్రావెలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ నిందితులు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు కీలక సమాచారం అందింది. ఇది మనకి ఏసర్ జిల్లాలోని మరియు ఒరిస్సా ప్రాంతాల్లో పండించిన గంజాయిని ప్రధాన నగరాలకు రవాణా చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే మెయిన్ గా మనకు ఒరిస్సా నుండి ఈ గంజాయిని మహారాష్ట్రలోని నాసిక్కి తరలిస్తున్నారు. కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిల్ని తొందరలోనే రిమాండ్కి తరలిస్తాము. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో 2 మనకి కస్టడీలో లేరు ప్రస్తుతానికి. ఈ దావుద్ ఖాన్ అనే అతను ప్లస్ శ్రీనివాస్ వాగ్ అనే అతను. ఇతని కోసం టీమ్స్ తయారు చేస్తాం. వీళ్ళ కోసం గాలిస్తున్నాం. తొందరలోనే వీళ్ళు కూడా పట్టుకుంటామండి. అలాగే గంజాయి రవాణాపై నిఘా పెంచాం. అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయం, వినియోగం చేస్తే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు మరియు భారీ జరిమానా విధిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.